వేల కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని నియోజకవర్గ బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇంటింటికి బీజేపీ రవణ పాదయాత్ర పేరుతో ఆల్విన్ కాలనీలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. సిక్కుల బస్తీలో పర్యటించి ప్రజా సమస్యలు, స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమ కాలనీల్లో కార్పొరేటర్ ఏమాత్రం అభివృద్ధి పనులు చేయలేదని, ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిక్కుల బస్తీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పీజీఆర్ నగర్ నుంచి మరి పీజీఆర్ రవి అని పేరే పీజీఆర్ రవి. గతంలో పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బాగా పనిచేసిండు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి అప్పట్లో ఎమ్మెల్యేలతో ఉండి అభివృద్ధి చేసిండు. కాకపోతే కాంగ్రెస్ మీద అభిమానంతో అందులో ఉండే, కానీ ఈరోజు భిక్షపతి యాదవ్ అభిమానంతో రవికుమార్ యాదవ్ తోటి కలిసి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఇవాళ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి రవికి అభినందనలు. రేపు పొద్దున పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతం నుంచి ఇంకా జాయినింగ్లు అవుతున్నాయి. ఇక్కడనే కాదు, శేర్లింగంపల్లి నుంచి మొత్తం ప్రతి ఒక్క దగ్గర పెద్ద సంఖ్యలో జాయినింగ్లు అవుతున్నాయి. రేపు భారతీయ జనతా పార్టీ జెండా 1,00,000 మెజారిటీతో ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తాం. జై బీజేపీ! భారతీయ జనతా పార్టీ జిందాబాద్! ఈరోజు భారతీయ జనతా పార్టీలో మా రవణ గత 2 ఏళ్ళ జాయిన్ అయ్యాడు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో పాటు ఎప్పుడు ఉన్నాం. మాకు ప్రతి కాంగ్రెస్లో ఉండి ఎప్పుడు ఏ పని కావాలన్నా వాళ్ళు భిక్షపతి అన్న రవణ కానీ వాళ్ళు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనులు చేశారు. ఇవాళ అదే నేనైతే ఇప్పటికీ జాయిన్ కాలేదు. అన్న ఈరోజు వచ్చి నువ్వు కంపల్సరీ జాయిన్ కావాలని చెప్పి అందరిలో ఇంకా నేనేందంటే బస్తీలో కొంతమందికి ఇంకా చెప్పలేదు కాబట్టి వాళ్ళతో పాటు చెప్పి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకొని అన్నకైతే వస్తానని మాటిస్తున్నాను. ప్రయాణంతో మళ్ళీ మంచి ఎత్తున మంచి జాయినింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటామని.